అందరికీ వందనాలండి. అందరూ బాగుండారా? అలాగే దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించును గాక. అలాగే ఈరోజు వాక్యం చదువుకుందాం. ఏ వాక్యం అంటే 56వ కీర్తన 8 నుంచి 11 వరకు చదువుకుందాం. 56వ కీర్తన 8 నుంచి 56వ కీర్తన 56వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అది నీ గవినిలో కనబడును కదా. నేను మొరపెట్టు దినము నా శత్రువులు వెనక తీరుగుదురు. దేవుని నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? అది ఫ్రెండ్స్, వాక్యం చూసారా ఎంత బాగుందో. అంటే నా కన్నీళ్ళు అంటే మనం ఏదన్నా బాధ, చింత, వేదన వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకుంటాం కదా. కన్నీరుతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అంటే ఒక బుడ్డులో ఉంచుతాడంట. వాటిని తగిన సమయమందు హెచ్చించడానికి దేవుడు వృధాగా పానీరు కన్నీడిని ఒక బుడ్డులో ఉంచుతాడనమాట. అలాగే మనం దేవుని యందు నిరీక్షించాలి. దేవుడు మనల్ని చేస్తాడు ఆ కార్యం అని. నరులు నన్నేమి చేయగలరు అని ధైర్యంతో ముందుకు వెళ్ళటమేను. అది ఫ్రెండ్స్, నాకు తెలిసింది తోచింది చెప్పాను. దయతో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ మనకి కలుద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించగా.